Hello students, now we will discuss about Hammett equation. Hammett equation explains about the relationship between rate constant and substituted group present in the substitution reaction. It means effect of substituent group on the rate of substitution reaction is explained by Hammett equation. ఒక సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు దానిలో పారా పొజిషన్లో కనుక సబ్స్టిట్యూటెడ్ గ్రూప్ ఉంటే దాని ఎఫెక్ట్ ఏంటనేది హెమెట్ ఈక్వేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హెమెట్ ఈక్వేషన్ ఎలా డినోట్ చేస్తామంటే log k/k0 = ρ ఇంటూ సిగ్మా. ఇక్కడ k0 అనేదేమో సబ్స్టిట్యూయెంట్ గ్రూప్ లేనప్పుడు రేట్ కాన్స్టెంట్, k అనేదేమో పారా సబ్స్టిట్యూటెడ్ గ్రూప్ ఉన్నప్పుడు ఎడిషనల్గా సబ్స్టిట్యూషన్ జరిగే ఫంక్షనల్ గ్రూప్ కాకుండా ఇంకొక ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడు రేట్ కాన్స్టెంట్ k. రోనేమో హెమెట్ కాన్స్టెంట్ అంటారు. ఓకే, హెమెట్ కాన్స్టెంట్ అంటారు. ఇది log k/k0 = ρ ఇంటూ సిగ్మా. సిగ్మా అనేది పీకే వాల్యూ అన్నమాట. ఎగ్జాంపుల్ చూసినట్టయితే బెంజోయిక్ యాసిడ్ తీసుకుంటే బెంజోయిక్ యాసిడ్లో యాసిడ్ గ్రూప్లో ఉన్న H+ అనేది H2Oతో రీప్లేస్ అయ్యి H2Oతో వెళ్ళిపోతే H3O+గా మారుతుంది. ఆ H+లోకి ఒక మిథైల్ గ్రూప్ ఏదో వచ్చి సబ్స్టిట్యూషన్ జరగడం. ఇలా జరుగుతున్నప్పుడు బెంజోయిక్ యాసిడ్ నుంచి ఎస్టర్ ఫార్మేషన్ జరుగుతున్నప్పుడు ప్యూర్ బెంజీన్ రింగ్ మీద ఒక యాసిడ్ గ్రూప్ మాత్రమే ఉంటే అదనమాట k0 అవుతుంది. అప్పుడు దాని రేట్ కాన్స్టెంట్ k0 అవుతుంది. ఇప్పుడు అదే బెంజోయిక్ యాసిడ్ మీద పారా పొజిషన్లో సబ్స్టిట్యూటెడ్ గ్రూప్ ఉంటే అప్పుడు జరిగే సబ్స్టిట్యూషన్ జరిగితే ఆ H రీప్లేస్ అయితే అప్పుడు వచ్చే రేట్ కాన్స్టెంట్ని k అంటారనమాట. ఇందాకడదేమో పారా పొజిషన్లో గ్రూప్ లేదు, అది k0. పారా పొజిషన్లో గ్రూప్ ఉన్నది, రేట్ కాన్స్టెంట్ k. సో హెమెట్ ఈక్వేషన్ ఏరోమాటిక్ యాసిడ్స్లో సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు ఒకవేళ అదే ఏరోమాటిక్ రింగ్ మీద అదర్ సబ్స్టిట్యూయెంట్ ఏదైనా వేరే ఫంక్షనల్ గ్రూప్ ఉంటే రేట్ కాన్స్టెంట్ ఎలా మారుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. log k/k0 = ρ ఇంటూ సిగ్మా.